చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఈ మధ్య కొంచెం హోమ్ టూర్స్ తగ్గాయి అని చెప్పేసి. సో హోమ్ టూర్స్ ఇన్ ద సెన్స్ తెలిసిందే కదా, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ ఒకసారి చూపించండి, డెఫినెట్గా మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతామని చెప్పారు కాబట్టి. సో దానిలో భాగంగా మధ్యలో చాలా మంది రాజకీయ నాయకుల హోమ్ టూర్స్ కూడా మనం చేసాం. ఎస్, ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. ఆయన ఎవరో కాదండి, జెట్టి కుసుమ్ కుమార్. ఈయన గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించిన ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వాళ్ళ తాతగారు కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు కావచ్చు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ తాతగారు చూసుకుంటే మనకి ఉప్పు సత్యాగ్రహంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు జెట్టి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ మామగారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కిట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారనమాట. ఎన్నో కీలకమైన పదవులు అధిరోహించినప్పటికి కూడా ఎప్పుడు కూడా మేము ఇది అని చూపించుకొని ఒక కుటుంబం అని చెప్పుకోవచ్చు. చాలా సాదా సీదా సంగారెడ్డి దగ్గర ఒక గ్రామంలో పుట్టిన జెట్టి కుసుమ్ కుమార్ గారు. సో ఉద్యోగిత లాయర్ అయినప్పటికీ తర్వాత నిర్మాణ సంస్థ కావచ్చు, లేకపోతే మన రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఎన్నో రంగాలలో తనదైన శైలిలో ఒక మంచి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకే కాకుండా గాంధీ కుటుంబానికి కూడా నమ్మిన బంటుగా ఆయన వ్యవహరించడం జరిగిందనమాట. సో జెట్టి కుసుమ్ కుమారు మన ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా క్లాస్మేట్ అనమాట. సో ఇప్పుడు అర్థమైందా మీకు? ఎన్నో విశేషాలు ఆయన దగ్గర నుంచి తెలుసుకునే ఒక మంచి అవకాశం నాకు దొరికింది కాబట్టి ఈరోజు జెట్టి కుసుమ్ గారితో మాట్లాడి ఆయనతో చాలా చాలా విశేషాలు షేర్ చేసుకున్నాం. ప్లీజ్ కమ్. సో ఇది ఆయన కోట అనమాట. చూస్తే ఎలా ఉంది ఈ కోట? ఫ్రెండ్స్ కదా, బ్యాక్ సైడ్ ఏమో రేవంత్ రెడ్డి గారి ఇల్లు, ఫ్రంట్ ఏమో కుసుమ్ గారి ఇల్లు అనమాట. సో ఇది కుసుమ్ గారి ఇల్లు కాబట్టి ఒకసారి జెట్టి కుసుమ్ కుమార్ గారి ఇంటి లోపలికి వెళ్దాం. చూశారు కదా ఎంత ప్లెజెంట్గా ఉంది బయట ఈ వాతావరణం కానీ. ఆయన కట్టుకోవడం కూడా ఒక రాజకోటలా కట్టారనమాట. చూస్తే అర్థం అవుతుంది మీకు. ప్యాలెస్ లాగా ఉంది, మీజాపూర్ ప్యాలెస్ అంటారు కదా. సో మీజాపూర్ ప్యాలెస్ లాగే కట్టారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా. కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి, చిన్నప్పుడు నేను ఇల్లు అలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలి, ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అనుకుంటాం కాబట్టి. సో ఫ్రంట్లో ఒక రాజ్ మహల్ లాగా దీన్ని ఎలివేషన్ అయితే ఇలా చేశారు. అండ్ రేవంత్ గారిది నార్మల్ ఆర్కిటెక్ట్స్ అట్లా చేశారు, ఈయనేమో ఇలా కట్టించుకున్నారు కాబట్టి. సో ఫైనల్ గా మీజాపూర్ ప్యాలెస్ లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అక్కడ కనిపిస్తున్నారు ఈ ప్యాలెస్ కి ఓనరు కుసుమ్ కుమార్ గారు. సో కుసుమ్ గారు, హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ, వెల్కమ్. సో సార్ అంటే కన్నా అన్న అంటాం బెస్ట్ ఏమో. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కాదు, మైసూర్ ప్యాలెస్ మైసూర్లో ఉండాలి కానీ హైదరాబాద్లో మైసూర్ ప్యాలెస్ ఉందేంటి? ఇదే నాకున్న టేస్ట్ ప్రకారం అట్లా డిజైన్ అట్లా వచ్చింది. నాకున్న టేస్ట్ ప్రకారం అలా కట్టుకోవడం జరిగింది. కష్టం కదా మెయింటైన్ చేయడం. వైట్ హౌస్ లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అసలుకి? ఈ బయట ఇలా రావాలని ఎలివేషన్ ఎవరిది? సేమ్ మైసూర్ ప్యాలెస్ అంటే యూరోపియన్ స్టైల్, ఆ స్తంభాలు, గ్రాండియర్, ఈ స్టేర్ కేసు ఇలా ఉండాలని చెప్పేసి ఓకే అనుకున్నాను. ఆర్కిటెక్ట్ ఇచ్చాను, ఆయన ఫస్ట్ డిజైన్ ఇదే ఇచ్చేసారు. వెళ్ళేటప్పుడు అనుకుంటారేమో అందరూ మైసూర్ ప్యాలెస్ ఏడ కూడా ఒకటి ఉంది మైసూర్లో కన్నా కూడా. జనరల్గా వెళ్ళే వాళ్ళంతా చూస్తూనే ఉంటారు కదా, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి ఆర్కిటెక్ట్స్ చాలా చాలా అరుదుగా ఉంటాయి అనమాట ఎలివేషన్స్ ఎక్కడైనా కానీ. మీరు హైదరాబాద్లో రే చూస్తారు, ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్లో ఇలాంటి ఇల్లు ఇంకెక్కడ లేదు, ఇలాంటి ఎలివేషన్ ఉన్నది. అంతేనా? ఇంకా చాలా మంది ఉంటుంది. అంటే నేను చెప్పేది ఇది, ఇల్లు ఇటువంటిది ఒకసారి చూడండి, పైన చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఎలివేషన్ చాలా రేర్ అనమాట, చాలా రేర్గా ఇలా కట్టించుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో టేస్ట్ అనుకోండి, అది వేరే విషయం. సో వెనకనే మీ ఫ్రెండ్ కేకేస్తే పలికేంత దూరంలో ఉన్నారు కదా, ఇంటానికే. సో లోపలికి వెళ్దాం ఒకసారి.
లక్ష్మణ లోపలికి రాగానే చాలా పాజిటివ్ వైబ్ అన్న. ఏంటి ఎన్ని మొక్కలు అంటే ఏదైనా ఉందా రీజన్? ఇది అంటే జనరల్గా అన్ని మొక్కలన్నీ మా ఇంట్లో అంటే నేచర్లో కలిసి ఉండాలి అనేది, ఇంటి బయటే కాకుండా ఇంటి లోపల కూడా ఓకే గ్రీనరీ ఉండాలనే దాని ఉద్దేశంతో ఓకే ఇవన్నీ పెట్టుకోవడం. ఇది పెట్టుకుంటే బాగా కలిసి వచ్చిందని చెప్తారు. ఇదంతా మా వైఫ్ చూస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకే. సో లోపలికి రాగానే చూసారు కదా మొక్కలతో మొత్తం హాల్ మొత్తం నిండిపోయింది అనమాట. సో ఇది ఎవరైనా గెస్ట్ వస్తే డ్రాయింగ్ రూమ్. డ్రాప్ సైలెంట్ గా ఉందన్నమాట మొత్తం డ్రాయింగ్ రూమ్. చాలా ప్రశాంతంగా శబ్దాలు లేకుండా ఏదో పల్లెటూరులో ఉన్నట్టే ఉంటుంది. అవును, జూబ్లీహిల్స్ లో ఉన్నంత మాత్రాన రణగణ ధ్వనులు అవన్నీ ఏమి ఉండవు ఇక్కడ. ఓకే ఓకే. సో ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు మీరు. బాగా 1994లోనే ఆయన జనరల్ సెక్రటరీగా చేశారనమాట కాంగ్రెస్కి. అండ్ సోనియా గాంధీ గారు అప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు, ఎవరికి రాజకీయ నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చేది కాదు. ఓకే. నేను రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో కూడా కొంచెం కీలకంగా ఉండేవాడిని కాబట్టి రాజీవ్ గాంధీ గారి ఫ్రెండ్ ఆయన పిఎస్ జార్జి గారి ద్వారా ఆ టైంలో నాకు సోనియా గాంధీ గారు అడిగినట్టే అపాయింట్మెంట్ ఇచ్చేది. ఓకే. 31 years బ్యాక్ ఫోటో అది. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన 3 yearsకి. ఓకే. సో చెప్పాలంటే మరి ముఖ్యమంత్రుల కన్నా మీరే ఎక్కువ పవర్ఫుల్ అనమాట ఆ కుటుంబానికి దగ్గరే. ఓకే ఓకే. సో సింగిల్ ఫోన్ కాల్ ఎస్ ఎవరికైనా అంటే ఇక జార్జి గారికి చేసేవాడిని. ఈజ్ ద ఓన్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మాకు. ఆయన అన్ని చూసేవారు. సో ఇప్పుడు రాహుల్ గారికైనా ప్రియాంక గారికైనా సోనియా గారికైనా అంటే యాక్సెస్ ఉంటుంది కదా మీకు? యాక్సెస్ ఉంది. సేమ్ యాక్సెస్ ఇస్ కంటిన్యూయింగ్. గ్రేట్. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అదేమో 2012లో రాహుల్ గాంధీ గారితో. ఓకే. ఇది ఓకే. సో అప్పటికి ఈయన రాజకీయాల్లోకి యాక్టివ్గా రాలేదు ఆయన కూడా. ఆయన రెండోసారి ఎంపీ అప్పుడు ఆ ఫోటో తీసినప్పుడు. ఓకే. 2004లో ఫస్ట్ టైం ఎంపీ అయ్యారు. 2009లో సెకండ్ టైం ఎంపీ అయిన టైంలో నేను ఆయన్ని కలవడం జరిగింది. అంటే ఇప్పుడు 94లోకి అసలు ఆయన రాజకీయాల్లోకి రాలేదు. ఈమె కూడా రాలేదు. ఆయన అప్పుడు ఇంకా స్టూడెంట్గా ఉండుంటారు. 94 అంటే ఆయనకి ఎంత జస్ట్ 23-24 years ఆ టైంలో. ఓకే ఓకే. సో చెప్పాలంటే వాళ్ళ కుటుంబం ఉప్పు సత్యాగ్రహంలో కావచ్చు, లేకపోతే క్విట్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మామగారు, వాళ్ళ అమ్మగారి తాతగారు జైలుకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంతా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. మా తాతగారు అంటే మాతామహుడు, మా తల్లిగారి యొక్క తండ్రి. ఆయన ఉప్పు సత్యాగ్రహం, సాల్ట్ సత్యాగ్రహం టైంలో జైలుకి వెళ్ళటం జరిగింది. మా నాన్నగారు, మా బాబాయ్ క్విట్ ఇండియా మూమెంట్లో జైలుకి వెళ్ళటం జరిగింది. నాగేశ్వరరావు గారు. అంటే టోటల్ మా కుటుంబం అంతా స్వాతంత్ర సమరయోధుల కుటుంబం, గాంధీజాన్ని ఫాలో అయ్యే కుటుంబం. ఓకే ఓకే. సో దాని తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నారనమాట. సో కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు కుసుమ్ కుమార్ గారు ఒక రకంగా చెప్పాలంటే. సో కాంగ్రెస్ పార్టీకే నమ్మిన బంటు అనమాట. అలా ఉన్నారు కాబట్టి ఈరోజు పదవులు వచ్చినా రాకపోయినా అదే పార్టీని నమ్ముకొని, సో తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఆయన అయినప్పటికి కూడా ఇవన్నీ కాదు, నన్ను నమ్మిన పార్టీ, నేను నమ్మిన పార్టీ కోసం ఎంతవరకైనా నిలబడొచ్చు అని చెప్పేసి ఆయన ఉన్నారు కాబట్టి నిజంగా గ్రేట్ అన్న. అలా ఎవరు ఉండరు. లేకపోతే మీరున్న పొజిషన్కి ఒక ఎమ్మెల్యేనో మినిస్టర్ కూడా అవ్వచ్చు కూడా. అంటే నాకు ప్రశ్న నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోవటం. ఓకే. టికెట్లు ఎప్పుడు అడగకపోవటం, వాళ్ళు ఇస్తామన్నా కానీ సున్నితంగా నేను ఆర్గనైజేషన్లోనే పనిచేస్తాను అనే దాని మీద నేను ఒక పట్టు ఉంటుంది గట్టిగా అన్ని వర్గాల మీద, అన్ని నియోజకవర్గాల మీద. నాకు ఆ ప్యాషన్ ఆర్గనైజేషన్లో ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉండి ఇప్పుడు జాతీయ స్థాయిలో పనిచేస్తుంది కూడా. ఓకే. ఆర్గనైజేషన్ పనిచేయటమే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ చట్టసభల కంటే కూడా. గ్రేట్. సో ఇక్కడ మీ నాన్నగారు స్వాతంత్ర సమర యోధులు జట్టి నాగేశ్వరరావు గారు, అమ్మగారు యశోదాదేవి గారు. ఓకే. సో నాన్నగారు 2015లో చనిపోయారు. అమ్మగారు 21లో చనిపోయారు. ఓకే. ఏంటి అన్ని ఇళ్ళల్లో తుపాకులు చూశాను, మీ ఇంట్లో ఇదేంటి గొడ్డల్లో చూసా? అంటే జనరల్గా కమ్మ అంటేనే వారియర్స్ కమ్యూనిటీ. ఓకే. హలం బట్టి పొలాన్ని దున్నగలం. ఓకే. కలాన్ బట్టి శాసనాలు రాయగలం. ఓకే. కత్తి బట్టి యుద్ధాలు చేయగలం. ఓకే. అంటే రాణి రుద్రమదేవి వారసులం మేము. మా ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం, పెద్ద రైతు భూస్వాముల కుటుంబం. ఓకే. దాంతోపాటు అవసరం వచ్చినప్పుడు కత్తులు కూడా తీయగలిగే ఒక సత్తా. జట్టి అంటేనే మీకు తెలుగు నిఘటనలో జట్టి అని చూస్తే మా ఇంటి పేరు వీరుడు, మల్లుడు, శూరుడు అని చెప్పేసి ఉంటుంది. ఓకే.
పర్యాయ పదాలు. సో రుద్రందేవి గారు వారసులా మీరు? అంటే కమ్మ కమ్యూనిటీ మొత్తం రుద్రందేవి గారి వారసులమే ఓ కదా. అట్లా వస్తుంది. ఓకే ఓకే ఓకే. కమ్యూనిటీ పరంగా చెప్తున్నా. దానికోసం సింబాలిక్ గా ఇవి అంటే మాకు ఇంట్రెస్ట్ అవన్నీ ఇక తుపాకులు కాకుండా ఆ డాలు ఖడ్గాలు అక్కడ కత్తులు. ఓకే. అవి జారి పడితే కింద పడదు పడదు పడదు. అవి షార్ప్గా ఉన్నాయా? షార్ప్గానే. అమ్మ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మొత్తం హాల్, ఎవరైనా మెయిన్ ఇంపార్టెంట్ గెస్ట్లు? ఇది ఫ్యామిలీ లివింగ్. ఓకే ఓకే. అది పూజ గది. సో ఇక్కడ పూజ గది వచ్చింది. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇల్లు కట్టింది? ఇది 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు అయింది. ఓకే. 13 years. సో 13 ఏళ్ళు అయినా కదా చూడండి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అంతా రోజ్ వుడ్ ఫర్నిచరు. మాకంటే ఇంటీరియర్ కూడా ఆ, ఈ మోడర్న్ కంటే కూడా పాత సిస్టమ్ని ఫాలో అవుతుంటాం. ఇప్పుడు అది రోజు వుడ్డే కదా? అది అంతా రోజ్ వుడ్. ఉంటుందా? 20 lakhs ఉంటుందా? అది 20 lakhs ఉంటుందా? కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఎంత ఉంటుందో అది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎంత ఉంటుందో తెలీదు. ఓకే. మైసూర్ నుంచి తెప్పించాం అది. సో పేరుకే ఇల్లే వరకు అంతా మైసూర్ జరుగుతుంది. ఓకే ఓకే. మైసూర్ ప్యాలెస్ లుక్కే కాదు, ఇంట్లో ఫర్నిచర్ కూడా మైసూర్ ప్యాలెస్ దాన్ని ఆ రోజ్ వుడ్ని తొలిసి దాంట్లో అంతకుముందు ఇది పెట్టేవాళ్ళు ఏనుగు దంతాలు అవి. ఇప్పుడు అది నిషేధం కాబట్టి అక్రిలిక్ పెడుతున్నారు. ఓకే. ఓన్లీ ఎలిఫెంట్స్ పెట్టారు. ఓకే. ఇది ఇప్పుడు ఇదంతా కూడా రోజు వుడ్డే మొత్తం? టోటల్ రోజ్ వుడ్. ఆ ఉయ్యాల కానీ అదంతా అది కూడా మైసూర్ దే ఉయ్యాల కూడా. బా ఎంత ఎన్ని కోట్లు అయిందన్న ఫర్నిచర్కి? అవుద్ది బాగానే. మొత్తం ఇండ్లు మొత్తం రోజు వుడ్డే అంతా బెడ్రూమ్స్ అవన్నీ కూడా రోజ్ వుడ్. ఓకే. సో పైన ఓన్లీ బెడ్రూమ్సా? 3 bedrooms అండ్ హోమ్ థియేటర్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది కంప్లీట్గా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా బెడ్రూమ్స్ వచ్చినాయి అనమాట. అండ్ పైన హోమ్ థియేటర్ అంతే. ఇంకా హోమ్ థియేటర్, ఆ పైన జిమ్ కూడా. ఓకే. జిమ్ చేస్తుంటారు మీరు ఇంట్లోనే? ఓ సూపర్. సో ఓవరాల్గా చూసాం కదా. సో రోజ్వుడ్ ఫర్నిచర్తో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట హౌస్. సో ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఊరికే కిందేమో ఆఫీస్ రూమ్, అట్ ది సేమ్ టైం కార్ పార్కింగ్. సో ఇది ఎంట్రన్స్, ఇదే లిఫ్ట్ కింద నుంచి ఉంది. ఓ సూపర్. సో ఇది ఓవరాల్గా అన్న పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటారని చాలామంది అడిగారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఆదరించే అభిమానులు చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డివైడ్ అవ్వకముందు, సపరేట్ డివైడ్ అవ్వకముందు కూడా ఆయన చాలా కీలకమైన యూత్ ప్రెసిడెంట్గా చేశారు, జనరల్ సెక్రటరీగా చేశారు. 94 నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు కాంగ్రెస్లో. కాబట్టి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని ప్రేమించే నాయకులు అందరూ కూడా అడిగారు, కాంగ్రెస్ని ప్రేమించే కార్యకర్తలు అడిగారు, జట్టి కుసుమకుమార్ గారు అసలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు, అట్లీస్ట్ మీరు కొంచెం తెలియజేయండి అని అడిగారు. కాబట్టి ఒక చిన్న ప్రయత్నమే. సో సంగీత ఆలస్యంగా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామన్నా. సో ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.